ఒలింపిక్స్‌లో పతకాలు రాకపోవడము, వాటి పరిస్థితులకు సంబంధించి ఒక చక్కటి పోస్టు ఆలోచింపదగినటువంటి పోస్ట్ ఇది. నిజానికి ఒలింపిక్స్ అనేది పెద్ద మోసం. ప్రతి మానవ జాతికి ఒక్కో లక్షణం ఉంటుంది. బోన్ మాస్, మజిల్ మాస్, మెటబాలిక్ రేట్ ఇలా మన భారతీయుల గుండె ఊపిరితిత్తులు చాలా చిన్నవి. అవి ఎక్కువ ఒత్తిడిని భరించలేవు. అందుకే మనం ఫుట్బాల్, బాక్సింగ్ వంటి ఆటల్లో ప్రపంచ స్థాయికి వెళ్ళలేము. డబ్ల్యూడబ్ల్యూఈ ఖాళీని తీసుకోండి. అతను అంత ఎత్తు, అంత బలం ఉన్న అతని కాళ్ళు బలహీనమైనవి. మార్షల్ ఆర్ట్స్లోకి రమ్మండి, తంతే అవతల పడతాడు. అలాగే అతని బాక్సింగ్ చేయమనండి, మూలన పడతాడు. అతని బలం వల్ల అతని చేతుల్లో మాత్రమే. అతని అప్పర్ బాడీ కూడా అంత బలమైంది కాదు. గట్టోడు తంతే పక్కటెముకలు, తంతే పక్కటెముకలు విరిగిపోతాయి. మన భారతీయులకి నప్పే ఆటలు కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, షార్ట్ పుట్, జావెలిన్, షూటింగ్, యారో, పవర్ లిఫ్టింగ్, మార్షల్ ఆర్ట్స్, ఫెన్సింగ్ మాత్రమే. మనకి ప్రపంచ జాతుల్లో ఉన్న 4 జాతుల లక్షణాలు ఉన్నాయి, కానీ ఏవి సంపూర్ణంగా రాలేదు. ఇది అసలైనటువంటి పాయింట్ అనమాట. ఏదైతే ఆఫ్రికన్స్, అమెరికన్స్కి అట్లా కాదు. వాళ్ళ చేతులు, కాళ్ళు పొడవుగా ఉంటాయి, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మిల్కా సింగ్, పీటీ ఉష అంత ప్రయత్నించినా ఎందుకు గెలవలేదు? మన మెటబాలిక్ రేట్, మన గుండె లంగ్స్ బలం అంతవరకే. 100 మీటర్లు, ఆఖరికి 400 మీటర్లు కూడా మనం సత్తా చాటలేకపోయామంటే కారణం ఇదే. షార్ట్ పుట్ కూడా మనిషి ఎత్తు ప్రకారం దూరం వెళ్తుంది, 45 డిగ్రీల యాంగిల్. లియాండర్ పేస్ కూడా ఆట ఉన్న ఎత్తు లేక ర్యాంకింగ్లో వెనకబడ్డాడు. మనలో బలం ఉన్నటువంటి వాడికి గుండె లంగ్స్ చాలవు, అవి ఉన్నవాడికి బోన్ డెన్సిటీ ఉండదు. అందుకే సైన్స్, ఆంథ్రోపాలజీ ప్రకారం మనం సూట్ అయ్యే ఆటలను ప్రోత్సహిస్తేనే మనకి ఒలింపిక్ పథకాలు వస్తాయి. స్విమ్మింగ్లో కాళ్ళు చేతులు పొడవుగా ఉండాలి, శరీర బరువు తక్కువగా ఉండాలి. మన తిండి అలవాట్లు, మన భౌగోళిక పరిస్థితులు కూడా ఇలా ఎన్నో ఉన్నాయి. నేను అందుకే కుస్తీ రెస్లింగ్ అనేది ఊరికే 100 కోట్లు ఉన్నాం, 140 కోట్లు ఉన్నాం, పథకాలు తక్కువ అని, భారీగా వస్తున్నాయని పథకాలు రాలేదంటే ఎట్లా? మానవ జాతి పరిణామక్రమం ప్రకారం ఎన్నో మార్పులు. ఇక హాకీ అంటారా, అది ఒకప్పుడు మన దేశ ఆట. ప్రపంచ దేశాలు రానంతకాలం మన హవా నడిచింది, తర్వాత తగ్గింది. బాస్కెట్బాల్ గురించి చెప్పనవసరం లేదు. హై జంప్, లాంగ్ జంప్లో కూడా మనం నిలవలేం. ఇలా చాలా ఉన్నాయి. అందుకే చెప్పేది, రష్యా జాతి కూడా వాళ్ళకి స్విమ్మింగ్, బాక్సింగ్ బలం, కానీ దేశం విచ్ఛిన్నం అయ్యాక వెనకబడ్డారు. మైక్ టైసన్ వంటి వాడు లూయిస్ మీద ఎందుకు ఓడిపోయాడు? అతని స్వయం కృపరాధం. తర్వాత లూయిస్ చేతులు చాలా పొడుగు. అసలు లూయిస్ బాక్సరే కాదు, కేవలం ఎత్తు చేతులు అతని బలం తప్పించుకునే లక్షణం, ఎక్కువ దూరంగా నిలబడతాడు. ఇలా మానవ జాతి ఉంది. అందుకే మన జాతికి అనుకూలమైన ఆటలు ప్రోత్సహిస్తే మనకు ఒక 20-25 వస్తాయేమో, అంతకన్నా మరో 100 ఏళ్ళైనా రావు. ఇది నిజం. ఇలా నేను పైన చెప్పిన ఆటలను దేశాల్లో ప్రాంతాల ప్రకారం ప్రోత్సహించండి, మిగతా ప్రాంతాల వాళ్ళు వచ్చినా స్వాగతించండి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వారు మనకు అదనపు బలం. నేను చెప్పింది నిజం. ఇక చైనా వాళ్ళు పొట్టోడైనా వాళ్ళకి నప్పే ఆటల్లో ఇలా మానవ జాతికి అనుకూలమైన లక్షణాలు ఉన్న వాళ్ళు అలా మన దేశంలో కూడా ఉన్నారు. వారిని ఎంపిక చేసి 3 ఏళ్ల వయసు నుండి ఒళ్ళు దారుణంగా వచ్చి శిక్షణ ఇస్తారు వాళ్ళు. అదే సందర్భంలో అలా అయితే కనుక ఇక్కడ ఎవడైనా తండ్రి చేస్తే పిల్లల్ని వాళ్ళ స్వాతంత్రాన్ని పాడు చేస్తున్నావు అనే జనాలు ఈ ఫేస్బుక్ నిండా ఉన్నారు. నువ్వు ఎలా వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం చేస్తావు అని. అది భారత రాజ్యాంగం, భారతదేశం మనకి ఇచ్చిన స్వాతంత్రం. చైనాలో ఏమి ఉండవు. మీకు అర్థమవుతుందా? నేను ఆఖరికి సివిల్స్ నీ లక్ష్యం అవ్వాలి, అది కూడా నీకు ఇష్టమైతే, లేదా నీకు ఏది ఇష్టమైతే అది వాడికి చెప్పి, ఇక్కడ ఏదో నా సరదాకి సంతృప్తి కోసం రాస్తే వాడు ఏమవ్వాలి? నువ్వెలా చెప్తావు ఇలా అంటూ నన్ను ఎగతాళి చేసి పొడిచి తక్కువ చేసే మేధావులు ఉన్నారు. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళకి ధన్యవాదాలు అంటూ ఓ చక్కటి పాయింట్ రాసుకొచ్చారు.